మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీద ఉన్న పెద్దలకు, కార్యకర్తలకు, నాయకులకి అందరికీ నమస్కారం. మేము కూడా 25వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు ప్రోగ్రాం పెట్టుకున్నాం సార్. మండలాన్ని 4 ముక్కలుగా విభజించి ఒక్కొక్క భాగానికి ఇద్దరు ఇన్ఛార్జీలు వేసుకున్నాం సార్. మీరు 30 తారీఖు ప్రోగ్రాం తర్వాత మళ్ళీ ఒక రోజు కొడంగల్ టౌన్లో మున్సిపల్ ఏరియా మొత్తం డోర్ టు డోర్ పెట్టుకున్నాము. దాని తర్వాత ఫస్ట్ తర్వాత ప్రతి గ్రామంలో ఒక 20 మంది మహిళలతో మళ్ళీ కమిటీలు వేసుకొని మళ్ళీ సెకండ్ ఫేజ్లో మళ్ళీ డోర్ టు డోర్ ప్రోగ్రామ్ చేసుకున్నాం సార్. ఇప్పుడు మీకు రాష్ట్ర స్థాయిలో ఎవరన్నా నాయకులు, పార్టీ నాయకులు ప్రచారానికి రావాలన్నా ఒకటి లిస్టు మన తిరుపతి రెడ్డి సార్కు ఇవ్వాలి ఆ లిస్టు. రెండవది రథాలు సరిపోయినాయా, రథం ఏమన్నా చేయించుకోవాలా, మీరేమన్నా లోకల్గా చేయించుకొని వంశీ సార్తో అంటే ఎలక్షన్ అనుమతి తీసుకొని ఆ ఏర్పాట్లు కూడా అన్ని మండలాలలో అది పెట్టుకోవాలి. మీకు ఎవరైనా రాష్ట్ర స్థాయి నాయకులు మీటింగ్లకు మండల స్థాయిలో పెద్ద మీటింగ్ చేయాలనుకుంటే నాయకులను పంపిస్తాం. మీరు ఏ నాయకులు అడుగుతారు అంటే ఉదాహరణ సీతక్క కానీ ఇట్లాంటి వాళ్ళని ఎవరినైనా మీరు పిలవాలనుకుంటే మీరు ఏ తారీఖు నాడు మీరు పిలుచుకోవాలి. టౌన్లో పెద్ద ర్యాలీలు తీసినట్టు అంటే పెద్ద గ్రామ పంచాయతీ ఉంటే చుట్టుముట్టుతో అందరిని పిలుచుకొని ఆ పెద్ద గ్రామంలో ఒక ర్యాలీ తీసింది అనుకో సాయంత్రం పూట, అట్లా మీకు పెద్ద గ్రామ పంచాయతీలు ఏమన్నా ఉంటే దాంట్లో కూడా ప్లాన్ చేసుకొని అవి కూడా తిరుపతి రెడ్డి సార్కి ఇస్తే ఆ నాయకుల సమయం కూడా తీసుకొని మీ దగ్గరికి పంపిస్తాం. మంచి సార్. ఓకే, మంచి సార్. మంచి రథాలు మండలానికి ఇంకా మూడు కావాలి సార్. అందుకే మేము లోకల్లోనే వెహికల్స్ పెట్టుకుంటాం సార్. ఇందాక మొత్తం బయటకే వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఏదన్నా లోకల్గా పెట్టుకొని దానికి అనుమతి తెచ్చుకోండి. అనుమతి ఇస్తాడు, మీరు లోకల్గా మీరు ప్లాన్ చేసుకోండి. మంచి సార్. ఓకే. ఇప్పుడు గుడ్మాల్ మండల పార్టీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరు. గౌరవ మన ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి మరియు మన పార్లమెంట్ సభ్యులు వంశీధరన్న గారికి మరియు పెద్దలు గురునాథ్ రెడ్డి గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అన్న, మా మండలంలో 20 బూతులు ఉన్నాయి. మేము గత ఎన్నికల్లో 2400 మెజార్టీ వచ్చింది మా మండలంలో. ఇప్పుడు కూడా రేపు 24వ తారీఖు నుండి మేము 30 తారీఖు వరకు అన్ని గ్రామాల్లో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించడం జరుగుతుంది. వాటిని కూడా 30 తారీఖు వరకు కంప్లీట్ చేస్తాం అని మీ అందరూ సభముఖ్యంగా మీకు తెలియజేయబడుతుంది. ఈ జీరో బిల్లుల గురించి కూడా మేము ప్రజలకు వివరిస్తున్నామన్నా, ఈ సిలిండర్ల గురించి కూడా వివరిస్తున్నాం. ఈ నెల ఎవరు కూడా బిల్లులు కట్టదని కూడా మేము అందరికీ చెప్తున్నాము. ఇంకా ఏమన్నా ఉంటే కూడా రైతు రుణమాఫీ కూడా మనం 15 తారీఖు వరకు మాఫీ చేస్తున్నామని కూడా వివరించి చెప్తున్నామన్నా. థ్యాంక్ యూ. ఎక్కడైనా మహిళలు కానీ వాళ్ళు ఈ సిలిండర్ది దీనికి వస్తే అక్కడి నుంచి అక్కడే ఎంబడే ఎంఆర్ఓలకు, ఎంపీడీ వాళ్ళకు మాట్లాడి తిరుపతి రెడ్డి సార్తో వాళ్ళకి చెప్పించేసి ఎంబడే అది అమలు అయ్యేటట్టు చూడండి. రాసుకుంటే మళ్ళీ వాళ్ళని పరిష్కరించడానికి అవకాశం ఉంది. మన ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఇసుక విషయంలో కూడా మనం మాట్లాడేమన్నా వాటిని కూడా ఎవరైతే ఊళ్ళో ఇల్లు కట్టుకుంటుందో వాళ్ళకి పంచాయతీ సెక్రటరీలు పర్మిషన్ తీసుకొని కొట్టుకోవాలని కూడా చెప్పినామన్నా. ఓకే, మంచి విక్రమ్. థ్యాంక్ యూ.